నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో బంగారం కొంటూ ఉన్నారా? అయితే జాగ్రత్త అంటూ ఉన్నారు వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు. కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కానీ నకిలీ బంగారాన్ని అయితే అమ్ముతూ ఉన్నారన్నమాట. అలాగే బంగారం కొనేటప్పుడు మియాఫిల్స్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ మంచి షాపుల్లో అలాగే నమ్మదగిన షాపుల్లో బంగారం కొనుగోలు చేయాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు. 2025 మొదటి 7 నెలల్లో వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ బంగారానికి సంబంధించి మొత్తం 59,391 టన్నుల విలువైన లోహాలు మరియు సంబంధిత ఉత్పత్తులను లేబుల్ చేసిందని ప్రకటించింది. అలాగే ఈ యొక్క లేబుల్ చేసిన దానికి దీని నుంచి సుమారు 1.753 మిలియన్ కువైట్ దినార్లను రుసుముగా వసూలు చేసినట్లు ప్రకటించింది. అధికారిక డేటా ప్రకారం మనం చూసుకుంటే కువైట్లో ఏ షాపులో అయినా మీరు బంగారం కొనేటప్పుడు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ట్యాగ్ అయితే, ట్రేడ్ మార్క్ అయితే ఇస్తూ ఉందన్నమాట. ఆ యొక్క ట్రేడ్ మార్క్ లేకుండా ఎవరు బంగారం కొనుగోలు చేయవద్దని చెప్పేసి చాలా వరకు మనం చూసుకుంటే కొన్ని షాపులు ఏవైతే ఉన్నాయో ట్రేడ్ మార్క్ లేకుండా బంగారాన్ని అయితే అమ్ముతూ ఉన్నాయన్నమాట. అటువంటి బంగారాన్ని కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ ఎవరు కొనుగోలు చేయవద్దని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే వెండి కానీ బంగారం కానీ ఇతర విలువైన లోహాలు ఏవైతే ఉన్నాయో గడియారాలు కావచ్చు, నగలు కావచ్చు, అన్నిటికీ మేము మార్క్ అయితే ఇస్తూ ఉన్నామని చెప్పేసి ఆ యొక్క ఏదైతే హాల్ మార్క్ ఏదైతే ఉందో మంత్రిత్వ శాఖకు సంబంధించిన స్టాంపు ఏదైతే ఉందో ఆ స్టాంపు లేకుండా ఎవరు బంగారం కొనుగోలు చేయవద్దని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి మనం కువైట్లో సంవత్సరమో 2 సంవత్సరంలో కష్టపడి పనిచేసిన తర్వాత ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఆ యొక్క బంగారం కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మదగిన షాపుల్లో మాత్రమే కొనండి. తక్కువ ధరకు వస్తూ ఉంది కదా అని చెప్పేసి మీరు తక్కువ డబ్బుకు ఎక్కువ బంగారం వస్తుందని చెప్పి కొనుగోలు చేస్తే కానీ ఆ యొక్క బంగారాన్ని కల్తీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.